స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 50% మించకుండా రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఆ తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్లాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్లను 50% మించకుండా అమలు చేస్తూ వీలైనంత త్వరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ మంత్రివర్గం తీర్మానించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ చేసిన సిఫారసుల ఆధారంగా చేపట్టిన ఎన్నికల ప్రక్రియ కోర్టు కేసులతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్ కమిషన్ నుంచి నివేదిక కోరాలని మంత్రివర్గం తీర్మానించింది. వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి ఈ నెల 25న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి ఆమోదించాలని నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై కోర్టు కేసులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ మేరకు తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చితో 3,000 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉండడంతో మొదట సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ల్యాప్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. గిగ్ వర్కర్స్ యాక్ట్ కు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. కేవలం హైదరాబాద్ లోనే 3 లక్షల మంది ఉన్నారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ఆఫీసర్ను నియమిస్తామన్నారు మంత్రి వివేక్. గిగ్ వర్కర్స్ బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. దీంట్లో అందరు గిగ్ వర్కర్స్ ని రిజిస్టర్ చేసుకునే బాధ్యత ఈ యాక్ట్లో ఉంటుంది. దీని ప్రకారంగా ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి. సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చు. ఇవన్నీ కూడా ఈ కొత్త గిగ్ యాక్ట్లో ఈరోజు కేబినెట్ ఆమోదం ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ నుంచి ఉమ్రా యాత్రకు వెళ్లిన 44 మంది హైదరాబాదీలు సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించారు. వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే ఇటీవల మృతి చెందిన కవి, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందెశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలని నిర్ణయించింది. ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ని నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 ఏళ్లలో ప్రజాప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8వ తేదీన ప్రజలకు వివరించనున్నారు.